వెల్కమ్ టు మీ సినుదా ట్రావెలర్. ఈరోజు పాత వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి ఒక చివరి మండలము మద్దూరు మండలము. ఇప్పుడు అది దుల్మిట్ట మరియు మద్దూరు మండలాలుగా విడిపోయింది. కొత్త జిల్లాలు ఏర్పడినప్పుడు మద్దూరు మండలము సిద్దిపేట జిల్లాలో కలిసిపోయింది. ఇది తెలంగాణ ఏర్పడిన తర్వాత ఏర్పడిన పరిణామాలు, కానీ చరిత్ర అనంతమైంది. వరంగల్ జిల్లాకు దాదాపు 100 కిలోమీటర్ల దూరంలో, సిద్దిపేట 40 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఒక దేవాలయాన్ని మనం ఈరోజు సందర్శిస్తున్నాం. అది బెక్కల్ రామలింగేశ్వర స్వామి దేవాలయం. దీన్ని బెక్కంటి అని కూడా అంటారు. ఇది ఒక ఎత్తైన గుట్టపై ఏర్పడేటువంటి దేవాలయం. దీన్ని కాకతీయ రాజులు నిర్మించారని చెప్పి పూజారి చెప్పారు. దేవాలయం ప్రవేశించగానే నవగ్రహాలు ఉన్నటువంటి మండపం ఉంది. మీరు చూస్తున్నారు నవగ్రహాల యొక్క మండపాన్ని. ఆలయం లోపలికి వెళ్తే అక్కడ నందీశ్వరుడు ఉన్నాడు. ఇప్పుడు అయ్యే వారితో మాట్లాడదాం. నమస్కారం అండి, పేరు చెప్పండి. నమస్కారం, నా పేరు శివప్ప. ఇది సిద్దిపేట జిల్లా దుల్మిట మండలం బెక్కల్ గ్రామం. ఇది రామలింగేశ్వర స్వామి ఆలయం. ఇది 1117 సంవత్సరంలో దీన్ని కాకతీయ రాజు నిర్మించారు. ఇది త్రికూటాలయం. ఇది అప్పుడే రుద్రమదేవి కాలంలో ప్రతిష్ఠించారు. దీని చుట్టూ మల్లిరెడ్డి అనే ఒక సామంతరాజు 21 లింగాలు, వాళ్ళ వంశంలో ఉన్న రాజులకు ప్రతీకలుగా 21 లింగాలు ప్రతిష్ఠించింది ఇక్కడ చుట్టూ. అయితే అవి దాని తర్వాత కాలంలో ధ్వంసమైనాయి. కానీ ఈ గుడి మాత్రం ఉన్నది. కొన్ని విగ్రహాలు కూడా ధ్వంసమైనాయి. గుడి మాత్రం ఇంకా మంచిగానే ఉంది. ఇక్కడ ఫిబ్రవరిలో అంటే మాఘశుద్ధ పౌర్ణమికి ఇక్కడ బ్రహ్మోత్సవాలు స్టార్ట్ అవుతాయి. శివరాత్రి వరకు 15 రోజులు బ్రహ్మోత్సవాలు సాగుతాయి. ఈ కాలంలో చాలామంది ఇక్కడకు రావడం, మొక్కులు తీర్చుకోవడం, దర్శనాలు చేసుకోవడం, ఇంకా వివిధ కార్యక్రమాలు జరపడం ఉంటుంది అన్నట్టు. అయితే ఇక్కడ చాలామంది వాళ్ళ ఆరోగ్యాలు బాగలేక ఇక్కడ నిద్ర చేస్తే అది వాళ్ళ ఆరోగ్యం మంచిగా అవుతుంది అని చెప్పి నమ్ముతారని. అది ఇప్పటిది కాదు, చాలా సంవత్సరాల నుంచి ఈ నమ్మకం ఉన్నది. ఇప్పటికి కూడా అదే నమ్మకం పాటిస్తున్నారు. చాలామంది వస్తుంటారు, నిద్ర చేస్తుంటారు, వాళ్ళ ఆరోగ్యాలు మంచిగా పోవడం కూడా జరుగుతుంటుంది. సిద్దిపేట ఎంత దూరం దేవాలయం? 40 కిలోమీటర్లు రవాణా సౌకర్యం. సిద్దిపేట నుంచి చీరాలకు నుంచి ఇక్కడికి ఎక్కువ శాతం బాగుంది రావడం. ఇప్పటివరకు మనం పూజారి గారి మాటలు కూడా విన్నాం. ఇది కాకతీయ రాజుల కాలంలో ఏర్పాటు చేయబడిందని వారు చెప్పడం జరిగింది. మీరు చూస్తున్నారు నిత్య పూజలు అందుకుంటున్నటువంటి ఒక శివుడిని. మీరు చూస్తున్నారు ఇది శిలాశాసనము. ఆనాటి రాజులు ఆ దేవాలయ నిర్మాణం గురించి, విశేషాల గురించి రాయడం జరిగింది. ఈ భాష మనకు అర్థం కావడం లేదు. పురావస్తు శాఖ వాళ్ళు కానీ లేదా ఇటీ శాసనాలను చదవగలిగినటువంటి ఒక మహానుభావులు కానీ చదివి దాని చరిత్ర గురించి మనం తెలుసుకోవచ్చు. చూడండి, అందులో ఎంత జ్ఞానం నిక్షిప్తమే ఉందో మనకు తెలియదు, కానీ ఇక్కడ మాత్రం పెద్ద పలకపైన ఆ శిలాశాసనాన్ని రాయడం జరిగింది. అది ప్రాకృత భాషలోనో లేదా గ్రాంధికమైనటువంటి ఒక 12వ శతాబ్దపు భాషగా అది రాయబడిందిగా అక్కడ పూజారి గారు చెప్పారు. మీరు చూస్తున్నారు
అంతరాల యొక్క విగ్రహాల్ని ధూపదీప నైవేద్యాలతో చక్కగా అలంకరించబడి ఉన్నటువంటి ఇక్కడ వినాయకుడు మీకు కనిపిస్తున్నాడు. మరి ఒక శివలింగము. పూజారి గారు చెప్పిన మాటల లోపల చూస్తున్నాము, ఇక్కడ భక్తులంతా కూడా తమ కోరికల్ని కోరుకుంటూ ముడుపులు కట్టడం జరిగింది. మీరు చూస్తున్నారు దేవాలయానికి నలువైపులా ఈ విధంగా చిన్న చిన్న దేవాలయాలు లాంటివి ఏర్పాటు చేయడం జరిగింది. లోపల ఉన్న విగ్రహాలన్నీ కూడా ధ్వంసం చేయబడ్డాయి. పూర్తి రాతి కట్టడాలు, కొన్ని ఆనవాళ్ళను పూర్తిగా నాశనం చేయడం జరిగింది. కొన్ని ఆదిమ దేవాలయాలు ఎంతో దేదీప్యమానంగా వెలిగిపోతుంటే మరికొన్ని దేవాలయాలు ఆదరణ నోచుకోక ఇంకా రోజు రోజుకు శిలావస్థలోకి వెళ్ళిపోతున్నాయి. స్థానికంగా ఉన్నటువంటి భక్తులు, గ్రామ పెద్దలు, పూజారులు, మంచి మనసు గల దాతల యొక్క సహకారంతో మాత్రమే అవి ఈనాటి వరకు కూడా మనుగడలో ఉన్నాయని చెప్పవచ్చు. ప్రతి సంవత్సరం ఫిబ్రవరి నెల లోపల, మాఘమాసం లోపల ఇక్కడ ఉత్సవాలు జరుగుతాయని పూజారి గారు చెప్పారు. పరిసరాన్ని గమనించండి. మళ్ళీ ఇటువైపు చూస్తే ఒకవైపు నందీశ్వరుడు, దేవాలయం లోపల మల్లికార్జున స్వామి విగ్రహము, ఇక్కడి దగ్గరలోనే అత్యంత ప్రసిద్ధి గల కొమరవెల్లి క్షేత్రం కూడా ఉంది కాబట్టి దానికి గుర్తుగా ఇక్కడ మల్లికార్జున స్వామి యొక్క విగ్రహాన్ని కూడా మనం చూడవచ్చు. ఇది అనంత పద్మనాభ స్వామి. అంటే శయన స్థితిలో ఉన్నట్టు యొక్క మహావిష్ణువు యొక్క విగ్రహము, స్వామివారు పడుకొని ఉన్నారు. మనకు అనంత పద్మనాభ స్వామి అనగానే కేరళ త్రివేంద్రంలో ఉన్నటువంటి యొక్క అనంత పద్మనాభ స్వామి దేవాలయం గుర్తు వస్తుంది. ఇక్కడ కూడా స్వామివారు ఎదిరించే స్థితి లోపల చక్కగా ఉన్నారు. ఇంకా ముందుకు వెళ్తే చక్కటి రాతి కట్టడం మీకు కనిపిస్తుంది. నటరాజ స్వామి యొక్క విగ్రహము,
ఇక్కడ మరొక శిలాశాసనం మీకు కనిపించింది. ఇక్కడ కూడా ఏవో రాయబడింది కానీ ఇది మనకు అర్థం కావడం లేదు. బాబు చాలామంది భక్తులు ఇక్కడ రావడం జరిగింది. సార్ నమస్తే, మీ పేరు చెప్పండి సార్. నా పేరు రాజు. ఏం చేస్తుంటారు మీరు? రైస్ మిల్. ఓకే, దేవాలయం గురించి మీకు చెప్తారా కొంచెం విషయాలు? మాది ఉస్నాబాదే. ఉస్నాబాద్ అంటే ఉండడం ఉస్నాబాద్ ఉంటాము. ఎన్ని సంవత్సరాలు వస్తారు గుడికి? బెక్కలే. ఎప్పటి నుంచి వస్తుంది ఏంటి? నేను పుట్టినప్పటి నుంచి ఇక్కడికి వస్తూనే ఉంటాను ఎక్కువ. ఆహా. ఇప్పుడు మా అబ్బాయిని మా మనవాడిని తీసుకొని వచ్చినాం. మళ్ళీ ఉస్నాబాద్ ఉంటే ఇక్కడ తీసుకొని వచ్చినాం దేవుని గురించి. ఓకే, మీరు ఎన్ని సంవత్సరాలు వస్తున్నారండి టెంపుల్ ఇక్కడికి? మీ పేరు? నా పేరు శ్రావణ్ కుమార్. ప్రతి ఇయర్ మేము వస్తూ ఉంటాం ఖచ్చితంగా. ఇక్కడ అవి చేస్తూ ఉంటాం. ప్రతి ఇయర్ మన జాతర జరుగుతూ ఉంటుంది. ఎప్పుడు జరుగుతుంది జాతర? అంటే ఇలా మాగ పౌర్ణమి అంటే ఓకే ఓకే. ప్రతి మాఘ పౌర్ణమి అప్పుడు ఇక్కడ జాతర జరుగుతుంది. అప్పుడు ఒక వారం రోజులు ఇక్కడ పూజలు జరుగుతాయి. కళ్యాణం జరుగుతుంది. ఒకరోజు కళ్యాణం జరుగుతుంది, ఒకరోజు అభిషేకం, ఒకరోజు అర్చన జరుగుతుంది, ఒకరోజు అభిషేకం జరుగుతుంది, ఒకరోజు అగ్నిగుండాలు జరుగుతాయి. లాస్ట్ నాడు అగ్నిగుండాలు. దేవుని ప్రత్యేకత ఏమిటి, మీకు ఐడియా ఉంది ఏమన్నా? ఎప్పుడన్నా మీ మహిమను చూసారా మీరు? కానీ మహిమలు అయితే ఉంటాయి. మొత్తం మీద అయితే దేవుని మొక్కుకుంటే కంపల్సరీ మొక్కులు అంటే మనం ఏది మొక్కుతుంది కంపల్సరీగా నెరవేరుతుంది. కంపల్సరీ వచ్చి మళ్ళీ మొక్కుకొని అభిషేకాలు వేసుకొని ఉన్నాయి అయితే. అమ్మా మీ పేరేంటమ్మా? ఇంత వచ్చారా గుడికి ఇక్కడికి మీరు ఎప్పుడన్నా? ఇదే ఊరండి, మా హస్బెండ్ ఇంతకు మాట్లాడారు. ఓకే ఓకే. అంటే ఆ దేవుని మహిమ చెప్తారా ఏమన్నా మీరు? మాకు ఇక్కడ పుట్టి మా అత్తమ్మ వాళ్ళు ఇక్కడనే పుట్టి పెరిగారు. మాది ఇక్కడ ఇలవెలుపు మాకు ఇంటికి ఇది. మాకు అన్ని కోరికలన్నీ దేవుడు నెరవేరుస్తాడు. మాకు అన్ని ఇలవెలిపై వీళ్ళు అట్లా అందుకు చెప్తున్నారు కదా. సరే.